నమస్తే, వెల్కమ్ టు ఎంఓ న్యూస్. సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నెలవల విజయశ్రీ పేరును ప్రకటించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె నెలవల విజయశ్రీని అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ నాయకులు ఆమె నివాసం వద్దకు చేరుకుని పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నెలవల విజయశ్రీ మీడియాతో మాట్లాడుతూ సూలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన చంద్రబాబు నాయుడుకు పార్టీ నాయకులకు రుణపడి ఉంటానని తెలిపారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి అందరికీ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో నా అభ్యర్థి వేనాటి సతీష్ రెడ్డి గారికి, సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి గారికి, సూలూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నాలుగులాగా ఉంటూ పనిచేసుకుంటానని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలియజేస్తున్నాను. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. అందరూ సపోర్ట్ చేసి హెల్ప్ చేయాలని ఆశీర్వదించాలని కోరుతున్నాను.